హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజైతే మార్నింగ్ అందరం రెడీ అయ్యి గుడికి వెళ్తున్నాము. మా ఆయనకి మొక్కు ఉండింది, అందుకని. అమ్మవారి పేరు జ్వాలాముఖి అమ్మవారు, చాలా పవర్ఫుల్. మాకైతే గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని బాగా జరిగింది. అమ్మవారు అయితే చాలా బాగున్నారు. గుడికి కాడి నుంచి మేము ఇంకో దగ్గరికి కూడా వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము. గుడికి కూడా ఫస్ట్ టైం నన్ను తీసుకొని పోయింది, నన్ను పిల్లల్ని. తను వెళ్ళింది కూడా ఫస్ట్ టైం, ఇప్పుడు రెండోసారి. ఇప్పుడైతే మనసుకి హ్యాపీగా ఈరోజు అంతా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాము. నేను, మా ఆయన, మా పిల్లలు ఫుల్గా ఈరోజు ఎంజాయ్ చేసాము. గుడికి వెళ్ళాము, బీచ్కి కూడా వెళ్తున్నాము. చాలా కొత్తగా అనిపించింది, ఆ బీచ్ చాలా బాగుంది. అప్పుడప్పుడు ఎన్ని ఉన్నా మనకి సమస్యలు, మనతో ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత కష్టం పెట్టినా కూడా మనలోనే అది దాచుకొని పైకి నవ్వుతూ ఉంటాము. బాధ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది కదండి. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోలేరు. అది ఫ్యామిలీ విషయస్ ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఒకరోజు మన కోసం మనం ఫ్రెండ్ చేయడం అనేది చాలా కష్టము. కానీ ప్లీజ్ ఒక్కసారైనా మన కోసం మనం బతకాలండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి ప్లీజ్ అండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎందుకంటే మనకే కదా తెలుస్తాయి ఆ బాధలు ఏంటో. నెల శాలరీ సంపాదించాలి, ఆ జీతం రావడమే తొందర, చిటికేస్తే మాయమైపోద్ది అంటుంటే మనకి కష్టాలు ఏమంటారు. ఈ జర్నీలో నా కష్టాలు మీకు ఈ వీడియోలో చెప్పుకుంటున్నాను. అనుకుంటారో లేదా స్కిప్ చేసేస్తారో తెలియదు. కానీ ఈ బీచ్కి పోయే రూట్ మాత్రం అద్దరిపోయిందండి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఫ్యామిలీ మొత్తంతో, కుటుంబాలతో, మన చుట్టాలతో అందరితో పోయి సిట్టింగ్ వేస్తే ఉదయం పోయి సాయంత్రంగా వచ్చేస్తాము. ఆడే తట్టబుట్ట గిబ్బర్లు ఎత్తుకొని వండుకొని ప్రశాంతంగా సాయంత్రం బాగా ఈత కొట్టుకొని వచ్చేయచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు తీసుకొని పోతే ఎంత ఎంజాయ్మెంట్ అని ఉండదు. కానీ అక్క చెల్లెళ్ళు, అమ్మమ్మలు, నాయనమ్మలు సెలవులలో బాగా ఎంజాయ్ చేయాలి వాళ్ళతోనే. కానీ ఏది నమ్మలేమండి, ఎవరు శాశ్వత ఉంటారు చెప్పండి. ఎప్పటికైనా ఎవరిని నమ్మడానికి లేదు ఈ రోజుల్లో. కాలం అనేది లేదండి నిజంగానే. ఇక్కడ కనిపిస్తున్న ఈ పైపులు అయితే పామ్ ఆయిల్ పైపులు అంటండి. ఇక్కడ ఉన్న అన్ని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి, పైపులు ఉన్నాయి. అసలు నేను ఫస్ట్ టైం అంత దగ్గరగా వాటిని చూడడం అనేది నిజంగా చాలా బాగుంది. అసలు ఆ బీచ్ అయితే ఎవ్వరు లేరండి, ఎవ్వరు లేరు. అక్కడక్కడ లవర్స్ ఉన్నారు అంతే, తప్పితే ఎవ్వరు లేరు. ముఖ్యంగా ఫ్యామిలీతో పోయి, పెద్ద ఫ్యామిలీతో పోయి ఎంజాయ్ చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి. వయసు ఉన్నప్పుడే బాగా ఎంజాయ్ చేయాలండి. తినాలి, ఎంజాయ్ చేయాలి, తిరగాలి. వయసు అయిపోతే ఏం చేయలేం. ఇప్పుడు వయసు అంటున్నాం, వయసు అయిన వాళ్ళే ఎంగులాగా అనిపిస్తున్నారు. 60-70 ఉన్న వాళ్ళే నిజంగానండి. 20 నాలుగు ఉన్న వాళ్ళేమో ముసలిలాగా అనిపిస్తున్నారు, వయసు ఉన్న వాళ్ళేమో కుర్రోళ్ళలాగా అనిపిస్తున్నారు. నిజంగా అంతా రివర్స్ అయిపోయింది. మొత్తానికి బీచ్ మాత్రం క్యాక్ అండి, ఫుల్గా ఉంది. కానీ పై ఎండ మాత్రం బచ్చం ఉంది. అక్కడ మంచినీళ్ళు కానీ ఫుడ్ కానీ ఏది దొరకదు, మనమే ఎత్తుకొని పోవాలి. చూసారా, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కానీ ఉప్పు నీళ్ళు కదండి. మా పిల్లలైతే ఎండ్రకాయలు ఉన్నాయని అక్కడ పట్టుకుంటున్నా ఎంజాయ్ చేస్తున్నారు. కింద గురకరాలు ఉన్నాయి, లోతే లేదండి అసలు. చాలా వరకు చాలా బాగుంది. ఫైనల్గా మనతో ఉన్న వాళ్ళు మనల్ని ఎక్కువగా అంటే బాధ పెట్టిన వాళ్ళని మనం ఎక్కువ నమ్మితే చివరికి వాళ్ళు మనల్ని మోసం చేస్తే ఆ బాధ అనేది తీసుకోలేం. వేరే వాళ్ళని నమ్మాలన్నా కూడా నమ్మలేము అనే మెంటాలిటీ మనకు వచ్చేస్తుంది. ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, అక్కతో ఉండాలి, చెల్లి అంటే మన ఫ్యామిలీలో వాళ్ళతోనే నమ్మాలా వద్దా, ఇన్ని రోజులు బయట వాళ్ళని నమ్మాలా వద్దా అనేది కన్ఫ్యూజన్ అయితే ఇప్పుడు మనం అనుకున్న వాళ్ళతోనే నమ్మాలా వద్దా అనేది కేసులో వచ్చేసిందండి కాలము. ఎందుకంటే నేను అంతా అంటే పెద్ద బాధని కాదు, చెప్పుకోలేని బాధ అంటే కాదు, ఓకే, ఎమోషన్ అనమాట. మా ఆయన అయితే ఇక్కడ